మూవీ స్టార్టింగ్‌లో మనకి ఒక అబ్బాయిని చూపిస్తారు. తనెవరో కాదు మన హీరో. తను ఒక మాఫియా డాన్. మన హీరో అయితే ఒక చోట ఉండుంటాడు. అది కూడా వాళ్ళ అంకుల్ దగ్గర. వాళ్ళ అంకుల్ అయితే ఇల్లీగల్ మ్యాటర్స్ అయితే చేస్తూ ఉంటాడు. సో, అదేమో మనకి హీరోకి ఇష్టం లేదు. హీరో అంటాడు, "నువ్వు ఇలాంటివి చేయమాకు, చేస్తే బాగోదు" అని. అంకుల్ ఏమాత్రం పట్టించుకోకుండా ఇంకా హీరోకి కోపం తెప్పిస్తే హీరో ఏమో తన గన్‌ని తీసుకువెళ్ళి తన హెడ్ మీద ఇంకా అక్కడున్న బాడీ గార్డ్స్ అయితే అందరూ హీరో మీదకి వస్తారు. హీరో ఏమో పరిగెత్తుకుంటూ వెళ్తుంటే అక్కడ హీరోయిన్ ఉంటుంది. వాళ్ళ నుంచి తప్పించుకుందాం అని చెప్పి హీరోయిన్ అయితే కిస్ చేస్తాడు. మన హీరోయిన్ గల ఒకడు వచ్చి ఉంటాడు కదా, ఇంకా వాడైతే వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి కోపం వచ్చి గట్టిగా కొడుతుంది హీరోని. అలాగే ఏమంటుందంటే, నీకెంత ధైర్యం ఉంటే కిస్ చేస్తావు అని. హీరో చేతికి బ్లడ్ ఉండని చూసి తన స్కర్ట్ ని చిమ్మైతే హీరోకి కడుతుంది. హీరో తన అలా చూస్తూ ఇంకా హీరోయిన్ లాగి మళ్ళీ కిస్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ కి కోపం వచ్చి అక్కడి నుంచి అయితే కోపంగా వెళ్ళిపోతుంది. హీరో ఫిక్స్ అయిపోతాడు, ఇంకా నేను నా లైఫ్ లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నానంటే ఇంకా తిన్నే చేసుకుంటాను, నాకు ఈ అమ్మాయి తప్ప ఇంకెవరు వద్దు, తిన్న ఎలాగైనా సరే నేను కనిపెడతాను అని చెప్పి హీరో అయితే మనసులో అనుకుంటాడు. అక్కడికి ఓ బాడీ గార్డ్ వస్తే ఇంకా తనకైతే చెప్తాడు, హీరోయిన్ గురించి కనుక్కోండి అని చెప్పి. హీరోయిన్ ఇంటికాడ చూపిస్తారు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే పోలీసు, అలాగే వాళ్ళ అన్నయ్య కూడా పోలీసే. అన్ఫార్చునేట్లీ వాళ్ళ అన్నయ్య అయితే చనిపోయి ఉంటాడు. అలాగే హీరోయిన్ ఒక నర్స్ అనమాట. సో వాళ్ళ డాడీతో బయటకు వస్తుంటే మాట్లాడుతూ అక్కడికైతే చాలా కార్స్ అయితే వస్తాయి అనమాట. ఆ కార్స్ వచ్చింగానే ఎవరు వీళ్ళు అనుకుంటే హీరో అయితే బయటకు వస్తాడు. సో హీరోని చూడంగానే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ తిన మాఫియా డాన్ కదా, తనకి ఇక్కడేం పని అని చెప్పేసి అనుకుంటాడు. ఇంకా హీరో డైరెక్ట్ గా వచ్చి ఏమంటాడంటే, నేను నీ కూతురిని ప్రేమిస్తున్నాను, నేను నీ కూతురిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అనగానే అప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అంటాడు, నువ్వు మాఫియా డాన్ని, నీలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వను అని అంటే ఇంకా హీరోయిన్ గట్టిగా పట్టుకుని, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా తినే నా పిల్లం అని చెప్పేసి అంటే ఇదంతా చూసి ఒక పిల్ల అయితే ఏడుస్తూ ఉంటుంది. సో హీరో ఆ పిల్లని చూసి ఇంకేమంటాడంటే, ఇది బయట మాట్లాడుకునే మ్యాటర్ కాదు కదా, సో ఇంట్లో కూర్చుని మాట్లాడదాం పదండి అని చెప్పేసి హీరో అయితే అంటాడు. హీరో లోపలికి వెళ్ళి కూర్చుంటే ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే, నేనైతే నీకు మాత్రం అసలు నా పిల్లని ఇవ్వను, ఎందుకంటే యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ గా నీలాంటి డాన్స్ కి అయితే నేను అసలు ఇవ్వను నా కూతుర్ని అని చెప్పి ఈయన అంటూ ఉంటాడు. హీరో మనసులో ఏమనుకుంటాడంటే, హీరోయిన్ నా వల్ల చనిపోద్ది అనుకుంటున్నాడేమో, సరే తనకు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పి, మీరు మీలాంటి పోలీస్ ఆఫీసర్ కి ఇస్తే మీ పిల్లని ఎంత మాత్రం సంతోషంగా చూసుకోడు, అదే నాకు ఇచ్చావు అనుకో, నా దగ్గర మనీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి, సో నీ పిల్లని నేను బాగా చూసుకోగలను, నీ పిల్ల సంతోషం కావాలా లేదంటే నీకేం కావాలని చెప్పి హీరో అంటాడు. అయినా నీలాంటోడికి అస్సలు ఇవ్వను అనగానే ఇంకా హీరో ఏమో, నేను నీ నుంచి ఏదో పర్మిషన్ తీసుకోవడానికి అయితే అస్సలు రాలేదు, నేను ఇక్కడికి చెప్పడానికి వచ్చాను, నాకు హీరోయిన్ కావాలి అంతే, నేను ఆర్డర్ ఇచ్చానంటే ఆ ఆర్డర్ ప్రకారం పాటించాల్సిందే అని హీరో అయితే హీరోయిన్ అంటుంది, నాకు ఆల్రెడీ ఫియాన్సీ ఉన్నారు, నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది అని అంటే ఇంకా హీరో, నీకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయ్యింది అంటే ఇంకా పెళ్లి కాలేదు కదా అనగానే హీరోయిన్ ఫియాన్సీ అయితే వస్తాడనమాట. వచ్చింగానే వీడేనా నీ ఫియాన్సీ అని చెప్పి హీరో ఏమో వార్నింగ్ ఇస్తాడు, రే ఇది నా పిల్ల, సో నీ మైండ్ లో హీరోయిన్ పెళ్లి చేసుకున్నా అనే థాట్ కూడా తీసే, ఎందుకంటే హీరోయిన్ నాది కాబట్టి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హీరోయిన్ నైట్ వాళ్ళ ఫ్యామిలీతో ఏమంటుందంటే, నాన్న హీరో దగ్గర నుంచి తప్పించుకోవాలంటే నేను నా ఫియాన్సీని పెళ్లి చేసుకోవాలి, ఎంత వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకోవాలనగానే ఇంకా వీళ్ళు కూడా సరే నీ పెళ్ళికి త్వరగానే డేట్ పెడతామని చెప్పేసి అంటారు. మన హీరోయిన్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ మన హీరో వస్తాడనమాట. వచ్చి హీరోయిన్ అయితే ఇరిటేట్ చేస్తూ ఉంటాడు. సో హీరోయిన్ అంటుంది, నా నుంచి నీకేం కావాలి, ఎందుకు ఇక్కడికి వచ్చావు. ఇంకా అక్కడికి హాస్పిటల్లో ఉన్న ఓనర్ అయితే ఉంటాడు, ఆయన పెద్ద డాక్టర్ అనమాట. సో ఆయనేమో హీరోని పలకరిస్తాడు, బాస్ మీరు వచ్చారా, మీరే కదా ఈ హాస్పిటల్కి చాలా మనీ ఇచ్చారు, డొనేట్ చేశారు కదా అని చెప్పేసి ఆయన అంటూ డాక్టర్ని పర్మిషన్ అడిగి హీరోయిన్ని అక్కడి నుంచి ఎత్తుకుని ఒక చోటుకి తీసుకువెళ్తాడు హీరో. హీరోయిన్ ఏమో తన సెల్ఫ్ డిఫెన్స్ అయితే యూజ్ చేస్తుంది. ఇంకా హీరో ఏమంటాడంటే, నా సహనాన్ని ఎందుకు టెస్ట్ చేస్తున్నావు నువ్వు, నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానంటే ఒకటి చూపిద్దామని, సో అది నువ్వు చూడాలి అని హీరో అంటాడు. ఇంకా హీరోయిన్ ఫొటోస్ అయితే ఉంటాయి అనమాట. సో హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఇంకా అంటుంది, అయితే నువ్వు నన్ను ఎప్పటి నుంచో చూస్తున్నావు, అంటే నా మీద కన్నేసి ఉంచావా అని అంటే, అవును, ఎందుకంటే నువ్వు నా వైఫ్ కాబట్టి నేను నీ మీద కన్నేసి ఉంచానని చెప్పి, అలాగే నువ్వంటే నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టం, కానీ ఆ ఇష్టం కాస్త ఇంకా ఇంకా నిన్ను చూస్తుంటే పెరిగిపోతుంది అని హీరో అంటే, హీరోయిన్ నన్ను వదులుతావా లేదా, నాకు నువ్వంటే ఇష్టం లేదు, నీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఎంతో ఆస్తి ఉండొచ్చు, కానీ నీ దగ్గర ప్రేమ అనేది లేదు, జస్ట్ నువ్వు నన్ను చూసి అట్రాక్ట్ అవుతున్నావు అంతే, అలాగే నీలాంటి మూర్ఖుని మాత్రం నేను అస్సలు లవ్ చేయను అని హీరోని తోసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరో ఏమో ఇంటికి వెళ్తే అక్కడ వాళ్ళ వాళ్ళ సిస్టర్ అయితే ఉంటారు. సో వాళ్ళ స్టెప్ మదర్ అంటుంది, నువ్వు ఎలాగో కొన్ని రోజుల్లో ఎవరైనా పెళ్లి చేసుకున్నావు కదా, సో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆస్తి అంతా మా పేరు మీద రాయి, అలాగే నేను ఒక అమ్మాయిని చూసాను, అమ్మాయిని చేసుకుంటావా అని అంటే అప్పుడు హీరో,
నేనైతే ఎవరిని చేసుకోను, నాకంటే ఎవరు ఇష్టం లేదు, కానీ నాకు ఒక అమ్మాయి అంటే ఇష్టం, అమ్మాయినే చేసుకుంటాను అనగానే అప్పుడు వాళ్ళ స్టెప్ మదర్కి అయితే చాలా కోపం వస్తుంది. కానీ ఆ కోపాన్ని దాచుకుని సరే మరి ఆ అమ్మాయిని చూపించచ్చు కదా అని చెప్పి అడుగుతుంది. అప్పుడు హీరో తన పెళ్లి రోజున వస్తుందిలే అప్పుడు చూడు తన్ని అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ ఫియాన్సీ నేమ్ వచ్చి షన్ అనమాట. షన్ వాళ్ళ ఇంటికాడ చూపిస్తారు. వాళ్ళ అమ్మ అయితే కొడుతుంటుంది, రే రే పోయి పోయి ఆ మాఫియా డాన్తో పెట్టుకోమాకరా, నువ్వు హీరోయిన్ వదిలేసి ఆ అమ్మాయితో మనకు వద్దు, చెప్పేది అర్థం చేసుకో, నీకు నీ ప్రాణాలు కావాలంటే ఆ మ్యారేజ్ని ఆప్ చేసి అని వాళ్ళ అమ్మ అంటే, షన్ ఏమో నేను మాత్రం హీరోయిన్ వదిలిపెట్టను, ఎందుకంటే తను నేను ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్నానని అంటాడు. హీరోని చూపిస్తారు. హీరో వాళ్ళ చెల్లి ఏమంటుందంటే, అన్నయ్య మనకి ఆ అమ్మాయితో ఎందుకు, హీరోయిన్కి అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, తన అచ్చ ఒక పేద అమ్మాయి, సో అలాంటి అమ్మాయిని నువ్వు ఎలా చేసుకుంటావు, తనకు ఒక స్టేటస్ కూడా లేదు అనగానే ఇంకా హీరోకి కోపం వచ్చి, అయినా నీకెందుకు, ఇది నా డిసిజన్, సో నా డిసిజన్లో నువ్వు తల దూర్చమాకు, తనంటే నాకు ఇష్టం అంతే, ఇంకేం మాట్లాడమాకు అని చెప్పి హీరో అంటే, ఇంకా హీరో ఏమో హీరోయిన్కి కాల్ చేస్తూ ఉంటాడు కానీ హీరోయిన్ మాత్రం కాల్ ఎత్తదు. సో ఏమంటాడంటే, నువ్వు కిందకు వస్తావా రావా ఒకసారి అనగానే హీరోయిన్ అయితే రాదు. ఇంకా హీరోకి కోపం వచ్చేస్తుంది, నువ్వు ఒకవేళ రాకపోతే నేను బాంబు పెట్టేస్తాను అని అంటాడు. సరే అని చెప్పి హీరోయిన్ వస్తే, ఎందుకు నన్ను ఇలా పట్టుకుంటున్నావు అని చెప్పి హీరోయిన్ అడిగితే, అప్పుడు నా కాల్స్ ఎందుకు ఆన్సర్ చేయట్లేదు నువ్వు అని అంటే, అప్పుడు హీరోయిన్ ఏమో నేను చూసుకోలేదు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు హీరో అంటాడు, నీకు అబద్ధం ఆడటమే అసలు చేత కాదు అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ ఏమో నన్ను వదులు అని చెప్పి బయటకి అయితే వెళ్ళిపోతుంది. హీరోయిన్ మళ్ళీ లాగుతాడనమాట. లాగిన తర్వాత ఇంకా హీరోయిన్ అంటుంది, నేనైతే నిన్ను ఎప్పటికీ లవ్ చేయను, నేను నా ఫియాన్సీనే లవ్ చేస్తున్నాను అని హీరోయిన్ అంటే, నువ్వు నన్ను లవ్ చేసినా చేయకపోయినా నేనైతే నేను లవ్ చేస్తూనే ఉంటాను, నువ్వే నా పల్లానివి అని చెప్పి హీరో అంటాడు. హీరో హీరోయిన్ గురించి ప్రెజెంట్స్ అయితే తీసుకొస్తాడు. సో హీరోయిన్ ఏమో నెక్లెస్ వేస్తుంటే హీరోయిన్ ఏమో నెక్లెస్ని తీసి హీరో కొట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరో ఏమో ఏం పర్లేదులే, దీన్ని అలాగేనా సొంతం చేసుకోవాలి, అలాగే దీని బిహేవియర్ కూడా మార్చాలి అని చెప్పి హీరో అనుకుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే వాళ్ళ ఫియాన్సీని అయితే పెళ్లి చేసుకుంటూ ఉంటుంది. హీరోయిన్ ని వాళ్ళ నాన్న అయితే తీసుకొస్తూ ఉంటాడా. ఇంకా షన్ వాళ్ళ అమ్మ అయితే ఇష్టం లేదన్నమాట, ఈ పెళ్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు రింగ్స్ పెట్టుకోబోతున్న టైంలో మన హీరో అయితే ఎంట్రీ ఇస్తాడు. ఇచ్చింగాని ఇంకా గన్తో షన్ని షూట్ చేద్దాం అనుకుంటే హీరోయిన్ వచ్చి నన్ను చంపు అని చెప్పేసి అంటుంది. ఇంకా హీరో ఏమో నేను చంపలేదు అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి ఇంకా హీరోయిన్ అయితే షూట్ చేద్దాం అనుకుంటాడు. కానీ పాపం బాబు ప్రేమించాడు కదా, ఇంకెలా చేయగలరు. హీరో ఏమో ఆ మనీ అయితే ఇస్తాడు. ఇచ్చిన తర్వాత మనీ కావాలంటే తీసుకోండి అని చెప్పి షన్ వాళ్ళకైతే చెప్తారు. షన్ వాళ్ళ అమ్మ అయితే ఆ మనీకి చాలా అత్యాసపడి ఇంకా ఆ మనీని అయితే తీసుకుంటూ ఉంటుంది షన్ వాళ్ళ అమ్మ. హీరో హీరోయిన్ ని క్లోజ్ గా లాగి ఏమంటాడంటే, ఒకటి గుర్తుపెట్టుకో, అదేంటంటే నేను బ్రతుకున్నంత కాలం నేనైతే నిన్ను ఎవరితోనూ పెళ్లి జరగనివ్వను, అలాగే నువ్వు నాకే సొంతం, అది నీ మైండ్ లోనే గుర్తుపెట్టుకో అని చెప్పి హీరో అంటాడు. ఇంక ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోదామని చెప్పేసి వీలైతే డిసైడ్ అవుతారు. హీరో అయితే అక్కడికి వస్తాడు విత్ ఫుల్ మనీ అనమాట. ఇంకా ఏమంటాడంటే, మావయ్య ఈ మనీ తీసుకోండి అని. ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి కోపం వచ్చి, ఈ మనీతో మమ్మల్ని కొనగలవనుకుంటున్నావా అని చెప్పి ఇసరగొట్టి, నేను చచ్చిపోయినా సరే నా కూతుర్ని నీకేవను, అలాగే ఎన్నిసార్లు చెప్పాలి నీతో నా కూతురు పెళ్లి చేసుకోదు అని చెప్పి, ఒక్కసారి నువ్వు అంటే నువ్వు అనే అర్థం అని చెప్పి వాళ్ళ డాడీ అయితే చెప్తూ ఉంటాడు. హీరోకి కోపం వస్తుంది. ఇంకా ఏమంటాడంటే, మీరు ఏమనుకున్నా నేనైతే ఒక 3-2 డేస్లో మీ పిల్లని పెళ్లి చేసుకోబోతున్నాను, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నేను హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాను అంతే అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. హీరో దగ్గరికి అసిస్టెంట్ వచ్చి, మీరు ఇచ్చిన మనీని పిల్లలకి డొనేట్ చేసి అలాగే వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతున్నారంట అని చెప్పి ఇంకా హీరోకి అయితే చెప్తారు. హీరో ఏమో హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్తే సో అక్కడ హీరోయిన్ ఉండదు. ఇంకా హీరోకి ఫుల్ కోపం వచ్చేస్తుంది. ఇంకా అక్కడ చెక్ చేసిన వాళ్ళు కూడా వచ్చి చెప్తారు, బాస్ ఇంకా హీరోయిన్ అక్కడ లేదు అని చెప్పి. ఇంకా హీరోకి కోపం వచ్చేసి తనైతే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ పనిచేసే చోటుకి అయితే వెళ్తాడు. నీకెంత ధైర్యం ఉంటే ఇక్కడికి వస్తావు అసలు నువ్వు అని చెప్పి హీరోయిన్ వాళ్ళ డాడీ అంటుంటే, ఇంకా ఇక్కడున్న సీనియర్ ఉంటారు కదా ఆయన వచ్చి, సార్ మీరు వచ్చారా, మీరు చెప్పుంటే మేమే వచ్చేవాళ్ళం కదా, మీకు ఏమైనా పని ఉందా సార్ అని చెప్పేసి ఆ సీనియర్ అంటూ ఉంటాడు. హీరో అక్కడ ఉన్న సీనియర్తో ఏమని చెప్తాడంటే, నేను చెప్పింది చెయ్యండి అని చెప్పేసి అంటాడు. ఏం చెప్పాడో మనకైతే చూపిరు. మార్నింగ్ మనకి చూపిస్తారు. మార్నింగ్ ఏమో హీరోయిన్ వాళ్ళ అమ్మ చెప్తుంది, మీ డాడీని అరెస్ట్ చేశారు, దేనికి అరెస్ట్ చేశారో కూడా నాకు తెలియదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ కి తెలుస్తుంది ఇదంతా హీరోనే చేశాడు. హీరోయిన్ డైరెక్ట్ హీరో దగ్గరికి వెళ్ళి హీరో పేరుతో అయితే పిలుస్తుంది. పిలిచేమంటుందంటే, మా నాన్న ఎందుకు అరెస్ట్ చేయించావు, తనకు బెయిల్ ఇప్పించు అని చెప్పేసి హీరోయిన్ అడుగుతుంది. అప్పుడు హీరో ఏమో హీరోయిన్ కి క్లోజ్ గా వెళ్ళి, నా పేరు ఇంకోసారి పలుకు, నువ్వు పలుకుతుంటే చాలా బాగుంది అని అంటాడు. హీరో హీరోయిన్ కిస్ చేస్తూ ఏమని అంటాడంటే, నేను చెప్పింది చేసావనుకో చక్కగా నీ ఫ్యామిలీ కూడా చాలా సేఫ్గా ఉంటుంది, అలాగే నాకు కూడా సంతోషంగా ఉంటుంది అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ అయితే అవన్నీ విని అక్కడి నుంచి అయితే
వాళ్ళ ఫియాన్సీ షన్ దగ్గరికైతే వస్తుంది. షన్ దగ్గరికి వచ్చి మా నాన్న ఇలా అరెస్ట్ అయ్యాడు, ఎలాగైనా సరే బెయిల్ తెప్పించవా ప్లీజ్ అని చెప్పి అడిగితే సరే నేను ఎలాగైనా సరే ట్రై చేస్తానని చెప్పి షన్ అయితే అంటాడు. షన్ ఏమో వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి నేను ఎలాగైనా సరే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని బెయిల్ ఇప్పించి తెప్పిస్తాను అని అంటే అప్పుడు షన్ వాళ్ళ అమ్మ అరే నీకు సిగ్గు లేదా, నువ్వెందుకు అమ్మాయితో పెట్టుకుంటున్నావు, సరే అయితే నువ్వు అమ్మాయిని కాపాడటానికి వెళ్తే నేనైతే నీ సీక్రెట్ని చెప్పేస్తాను అని చెప్పి అంటుంది. ఆ సీక్రెట్ ఏంటో మనకు కూడా లాస్ట్లో తెలుస్తుందిలేండి. షన్ ఏమో హీరోయిన్కి ఫోన్ చేసి సారీ నేను ఇది చేయలేను అని చెప్పేసి అంటాడు. ఇంకా హీరోయిన్ ఏమో హీరోకి ఫోన్ చేసి ఇంకా పెళ్లికి ఒప్పుకుంటుంది. అలాగే హీరోకి తెలుసు హీరోయిన్ పెళ్లికి ఒప్పుకోకుండా ఇంకో ఆప్షనే లేదని చెప్పి షన్ ఏమో హీరోని గట్టిగా కొడతాడు. గట్టిగా కొట్టి ఎందుకు నా పిల్లని నువ్వు తీసుకుంటున్నావు అని చెప్పేసానంటే రే కొంచెం మాటలు సరిగ్గా రానివ్వు, నువ్వు ఇంకా చిన్నపిల్లడివే, నువ్వు ఇంకా ఎదగాలి, అలాగే నీకు లాస్ట్ గా వార్నింగ్ ఇస్తున్నాను, అదేంటంటే హీరోయిన్ లైఫ్ లోకి రామాకు, నువ్వు వస్తే ఒకవేళ వస్తే నిన్నైతే అలా ఎలా చంపను చెప్తున్నాను, నా సంగతి నీకు తెలీదు అని చెప్పి హీరో అంటాడు. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమో హీరోయిన్ తోసి నువ్వు ఆ పిల్లోడితో చేతులు కలిపి నన్ను బెయిల్ ఇప్పించి తీసుకొచ్చావా, అసలు ఏదో నువ్వు నా కూతురుగా ఫెయిల్ అయిపోయావు, నువ్వు ఇలా హీరోతో కలుస్తావు అనుకోలేదు నేను అని చెప్పి వాళ్ళ డాడీ అంటూ ఉంటాడు. పాపం మన హీరోయిన్ ఎందుకు చేసింది, ఎందుకంటే వాళ్ళ నాన్న గురించే కదా, వాళ్ళ నాన్న జైల్లో కూర్చుని అలా ఉంటే హీరోయిన్ ఎలా చూడగలదు, అందుకే కదా ఈ మ్యారేజ్ ఒప్పుకుంది. కానీ వాళ్ళ నాన్న అది అర్థం చేసుకోవట్లేదు. పాపం హీరోయిన్ని తిడతాను. మార్నింగ్ చూపిస్తారు. ఇంకా హీరోయిన్ దగ్గరికేమో హీరో వాళ్ళ సిస్టర్ అయితే వస్తుందా, వచ్చి ఏమంటుందంటే నువ్వు మా అన్నయ్యని వదిలేసి డబ్బులు తీసుకో, అయినా నీలాంటి లో క్లాస్ అమ్మాయిలు మా అన్నయ్యకి అసలు సెట్ కారు అని చెప్పి ఇది వాగుతూ ఉంటుందా. ఇంకా హీరోయిన్కి కోపం వచ్చి గట్టిగా ఒకటి పీకి అలాగే దీని మొహం మీద అయితే నీళ్ళు పోస్తుంది. పోసి ఏమంటుందంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అన్నయ్య అంటేనే ఇష్టం లేదు, మీ అన్నయ్య అమ్మ నన్ను ఇబ్బంది పెట్టేది, నువ్వు వచ్చి మా అమ్మ గురించి నా గురించి తప్పుడుగా మాట్లాడమాకు అని చెప్పి హీరోయిన్ అయితే గట్టిగా కొడుతుంది. ఆ మనీ కూడా ఇసరు కొట్టి ఇక్కడ నుంచి వెళ్ళు అని చెప్పేసి అంటుంది. చూడు నీ వైఫ్ నన్ను ఎలా కొట్టిందో ఇప్పటికైనా అర్థం చేసుకుంటావు, నీ వైఫ్ ఎలాంటిదో, నువ్వు మాత్రం దాన్ని పెళ్లి చేసుకోమాకు అని అంటే అప్పుడు హీరో ఈ వైన్ మానేమన్నా మానేస్తానేమో కానీ హీరోయిన్ మాత్రం పెళ్లి చేసుకోవడం ఆగదు, నేను హీరోయిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి అయితే హీరో వెళ్తాడు. ఈ పెళ్లి మాత్రం అసలు మనం జరగనివ్వకూడదు, మనం ఏదో ఒకటి చెయ్యాల్సింది, పెళ్లి జరిగే లోపల ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి వీళ్ళిద్దరు ఒక ప్లాన్ వేస్తారు. హీరోయిన్కి మేకప్ వేస్తుంది కదా, ఇంకా తను ఏమంటుందంటే మ్యామ్ మీరు చాలా లక్కీ, ఎందుకంటే హీరో లాంటి అబ్బాయిని మీరు పెళ్లి చేసుకుంటున్నారు అని అంటే అప్పుడు హీరోయిన్ సరే అయితే నువ్వు పెళ్లి చేసుకో, నాకేమీ హీరో అంటే ఇష్టం లేదని చెప్పి హీరోయిన్ అయితే అంటుంది. అక్కడ హీరో వచ్చి మేకప్ వేస్తుంది కదా, తన్నేమంటాడంటే ఇంకా నువ్వు ఈ జాబ్లో ఉండకూడదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. తర్వాత హీరోయిన్తో ఏమంటాడంటే నువ్వు తనతో ఎందుకు అలా అన్నావు అని అంటే అప్పుడు హీరోయిన్ నేను అంటాను అని అనింది, ఎందుకంటావు అలాగా, అలా అంటే ఊరుకోను అనగానే అప్పుడు హీరోయిన్ తనకి ఇష్టమే కదా నేను పెళ్లి చేసుకోవడం, నాకు ఇష్టం లేదు సో తన్ని చేసుకోవాలంటే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు, నాకు నువ్వంటే ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటే నా కళ అనేది పూర్తవుతుంది, నేను నిన్ను అంత ఇదిగా లవ్ చేస్తున్నాను, అలాగే పెళ్ళైన తర్వాత నా ప్రేమ ఏంటో నీకే తెలుస్తుందిలే అని చెప్తాడు. షన్నేమో పెళ్ళిని ఆపటానికైతే ట్రై చేస్తున్నాడు. సో వాళ్ళ అమ్మేమో కొడుతూ రే నీకెవరో పిచ్చా చెప్తున్నాను కదా, ఇంట్లో మూసుకుని కూర్చో, నువ్వుగా నా పెళ్ళిని ఆపితే బాగోదు, ఎందుకంటే ఆ మాఫియాకి ఇంక మళ్ళీ తెలిసిందనుకో నిన్ను మళ్ళీ చంపేస్తాడు గుర్తు పెట్టుకో అని అంటుంటే నేను మాత్రం ఈ పెళ్ళిని ఆపి తీరుతానని చెప్పి షన్ అయితే అక్కడి నుంచి వెళ్తాడు వాళ్ళ అమ్మ మాట వినకుండా. ఇంకా అక్కడ హాల్లో అయితే వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారా హీరోయిన్ వస్తానికి. హీరోయిన్ ఏమో కార్లో వస్తూ ఉంటుంది. వాళ్ళు వస్తుంటే ఎదురుగా ఒక లారీ వచ్చి కార్ని అయితే గుద్దేస్తుంది అనమాట. హీరోకి చెప్తారు ఇలాగా హీరోయిన్ని కారు గుద్దేసింది యాక్సిడెంట్లో అని చెప్పేసి అనగానే హీరోకి గుండె ఆగినంత పని అయ్యి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. కానీ అక్కడ కార్ అయితే ఫుల్గా కాలిపోయి ఉంటుంది. ఇదంతా చేసిందైతే హీరో వాళ్ళ స్టెప్ మదరే అనమాట. సో ఆమె అయితే మన ప్లాన్ సక్సెస్ అయింది కదా అంటే అయ్యిందని చెప్పి లారీ డ్రైవర్ అయితే ఇంకా హీరోకి అయితే కన్నీళ్ళు ఆగవన్నమాట. ఫుల్ ఏడుస్తూ ఇంకా ఆ కార్ యాక్సిడెంట్ అయితే చూస్తూ ఉంటాడు. అలాగా ఆ కార్ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటే ఇంకా ఆ పోలీసులు అయితే ఆపుతూ ఉంటారు, ఆగండి సార్ అని చెప్పి. ఇంకా హీరో ఏమో ఎందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు హీరోయిన్ అని చెప్పి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. హీరో వాళ్ళ బాడీ గార్డ్స్తో అంటాడు ఎవరైతే హీరోయిన్ ఇలా చేశారో వాళ్ళని మాత్రం కనిపెట్టండి, వాళ్ళని మాత్రం అసలు వదలకూడదు, వాళ్ళకి నరకం ఏంటో చూపించి వాళ్ళని అంత ఇదిగా చంపుతాను నేను అని హీరో ఏడుస్తూ చెప్తాడు. హీరోయిన్ గురించి అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ డాడీ ఫుల్గా ఏడుస్తూ ఉంటారు. అలాగే
అక్కడికి షన్ కూడా వస్తాడనమాట. హీరోయిన్ ఫోటోని అక్కడ తొలగిస్తారు. మీ అన్నయ్యతో పాటే నువ్వు కూడా వెళ్ళిపోయావా, మాకెవరు లేరా ఇంకా అని ఏడుస్తూ ఉంటారు. షన్ అయితే ఒక చోటుకి తీసుకువెళ్తాడు. ఇంకా అక్కడైతే హీరోయిన్ వచ్చి వాళ్ళ అమ్మని హక్ చేసుకుంటుంది. నువ్వు చనిపోలేదమ్మా అంటే, నేను చనిపోలేదమ్మా అని చెప్పి హీరోయిన్ అయితే చెప్తుంది. అసలు ఏం జరుగుతుందంటే హీరోయిన్ కార్లో వస్తుంది కదా, అప్పుడు కార్ యాక్సిడెంట్ అవుతూ ఉంటుంది. అక్కడికే షన్ కూడా వచ్చుంటాడు. హీరోయిన్ ఇంకా అక్కడ బతికే ఉంటుంది. సో షన్ అనుకుంటాడు, ఒకవేళ హీరోయిన్ కాపాడాలంటే ఆ కార్ని కాల్చేద్దాము, కాల్చేస్తే హీరోయిన్ చచ్చిపోయింది అనుకుంటారు. సో ఇలా అయినా సరే హీరో వదిలేస్తాడు అనుకుని షన్ అయితే అలా చేసి ఉంటాడు. అదే మ్యాటర్ అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్తాడు. ఇంకా హీరోయిన్ మార్నింగే షన్ వాళ్ళ మదర్ దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళంగానే వాళ్ళ మదర్ అయితే గట్టిగా కొట్టి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవే, అసలు నీ వల్ల మా పిల్లోడి జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి మొహం మీద చీ కొట్టేస్తుంది. హీరోయిన్ కూడా సారీ అత్తయ్య అని చెప్పి అంటుంది. అత్తయ్య అని పిలిస్తే బాగోదు, ఇక్కడి నుంచి వెళ్ళు అనగానే హీరోయిన్ వెళ్తుంటే హీరో ఏమో చూస్తాడు. వెనకాల నుంచి వచ్చి నువ్వు బతికే ఉన్నావా అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటాడు. నిజంగా నీ వల్ల చాలా భయపడ్డాను, నేను నువ్వు చనిపోయావు అనుకున్నాను, కానీ నువ్వు బతికే ఉన్నావు అని చెప్పి ఏడుస్తూ చెప్తాడు. అప్పుడు హీరోయిన్ అంటుంది, నేను చచ్చిపోయి ఉన్నా సరే బాగుండేది, ఎందుకంటే నీ దగ్గరకు వచ్చి మళ్ళీ సస్తా నాకు ఇష్టం లేదు అనగానే హీరోకి కోపం వచ్చి, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను, అలాగే ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు, నేను నిన్ను ఎందుకు చంపేస్తాను అని హీరోయిన్ ని మళ్ళీ తనకి ఇష్టం లేకపోయినా సరే ఎత్తుకుని తన ఇంటికైతే తీసుకువెళ్తాడు. హీరోయిన్ అక్కడి నుంచి పరిగెత్తేస్తామని చూస్తే హీరో మళ్ళీ పట్టుకుంటాడు. మళ్ళీ పరిగెడుతుంది, మళ్ళీ పట్టుకుంటాడు, మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తుంది. ఇంకా హీరో అలా పెట్టేస్తాడు దాని మీద. ఫోర్స్ఫుల్ గా అయితే కిస్ చేస్తూ ఉంటాడు హీరోయిన్ ని. అలాగే ఇంకా ఇంటిమేట్ కూడా అవుదాం అనుకుంటాడు, కానీ ఇంకా వద్దని ఆగిపోతాడు. ఇంకా హీరోయిన్తో ఏమంటాడంటే, ఒకవేళ ఇక నుంచి నా దగ్గర నుంచి తప్పించుకుందామని చూస్తే మీ అమ్మ మీ నాన్న గురించి నువ్వు ఆలోచించాలి, ఎందుకంటే నువ్వు నా దగ్గర ఉంటేనే మీ అమ్మ మీ నాన్న సేఫ్గా ఉంటారు, అర్థమైందా అని చెప్పి హీరోయిన్కి ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడు. ఇంకా హీరోని పెళ్లి చేసుకున్న రోజు కూడా అయితే వచ్చేస్తుంది. హీరోయిన్కి అయితే ఆ బట్టలు అయితే ఇస్తారు. హీరోయిన్ అడుగుతుంది, పెళ్లికి ఎవరెవరు వస్తున్నారంటే మీ అమ్మ మీ నాన్న అలాగే చాలా మంది రిలేటివ్స్ కూడా వస్తున్నారని చెప్పి అనగానే హీరోయిన్ అయితే షాక్ అవుతుంది, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వచ్చారనగానే. సో వీళ్ళిద్దరూ అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని చూడంగానే హీరోయిన్ అయితే షాక్ అవుతుంది. ఇంకా పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంది కదా, ఇంకా హీరోయిన్ ఏమో గన్ తో పాయింట్ అవుట్ చేసి అలాగే తన మీద గన్ పెట్టుకుని నేను చనిపోతాను అని చెప్పేసి అంటుంది. హీరోకి తెలుసు ఇలాంటిది ఏదో చేస్తదని తెలుసు, అందుకే హీరో ఏం చేస్తాడంటే ఒక అబ్బాయిని అయితే ఆ బాడీ గార్డ్స్ తీసుకొస్తారు. ఆ అబ్బాయికి అయితే బాంబుని పెట్టి ఉంటారు. హీరోయిన్ తో, బంగారం నువ్వు కానీ నన్ను పెళ్లి చేసుకోపోతే ఇక్కడున్న మీ అమ్మ మీ నాన్న ఏంటి, మన అందరం చనిపోతాము, అది గుర్తుంచుకో నాన్న అనగానే ఇంకా హీరోయిన్ కూడా సరే అని చెప్పి ఇంకా పెళ్లి చేసుకుంటుంది. పాపం అసలు మన హీరోయిన్కి ఇష్టమే లేదు, కానీ హీరో కిస్ చేసి తర్వాత నేను బాగా చూసుకుంటానని ఇంకా తనని సైన్ కూడా పెట్టిస్తాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమాత్రం ఆలోచించకుండా హీరోయిన్ తీసుకువెళ్తుంటే హీరోయిన్ ఆపి వాళ్ళ నాన్న చూస్తుంది. తర్వాత ఏమో కార్లో కూర్చొని హీరోయిన్ ఉంటుంది, ఇదేం ప్రేమో గానీ నాకేం అర్థం కావట్లేదు, అసలు నేను ఇలాంటి మూర్ఖుని ఎందుకు పెళ్లి చేసుకున్నానో అర్థం కావట్లేదు, ఒకటి గుర్తుపెట్టుకో నేను నిన్ను మాత్రం సచ్చినా లవ్ చేయను అని చెప్పి హీరోయిన్ అంటుంది. హీరో, ఏం పర్లేదు, నువ్వు చేసినా చేయకపోయినా సరే నాకేం పర్లేదు, నేను నిన్ను మాత్రం పెళ్లి చేసుకున్నాను, అది నాకు చాలు అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరోయిన్ ని చూడంగానే ఇంకా హీరో వాళ్ళ మదర్ వాళ్ళైతే షాక్ అయిపోతారా. హీరోయిన్ ఏమో వాళ్ళ మదర్ మాట్లాడుతుంటే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. హీరో కూడా తన వెనకాలే వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత ఇంకా నైట్ చూపిస్తారు. నైట్ అయితే హీరోయిన్ అంటుంది, సరే రా ఇంకా నువ్వు దీని గురించేగా నన్ను పెళ్లి చేసుకున్నావు, రా నాతో ఇంటిమేట్ అవ్వు అని చెప్పేసి అడుగుతుంది. హీరో తన కోట్ని హీరోయిన్కి కప్పి, నేను నిన్ను ఫోర్స్ఫుల్గా పెళ్లి చేసుకున్నాను, అంత మాత్రాన నీకు ఇష్టం లేకుండా నీతో ఇంటిమేట్ అవుతానని మాత్రం అనుకో మాకు, నువ్వు ఎప్పుడైతే నన్ను లవ్ చేస్తావో ఆ రోజే నేను నీతో కలుస్తాను అని చెప్పి హీరో అయితే అని ఇంకా నెక్లెస్ అయితే పెడతాడు. స్టెప్ మదర్ ఉంటుంది కదా, వీళ్ళిద్దరు ఏమని మాట్లాడుకుంటారంటే ఆ నెక్లెస్ తనకి ఎందుకు ఇచ్చాడు, అది చాలా కాస్ట్లీ కదా, అలాంటిది ఏదో ఒక పేద అమ్మాయికి ఎందుకు ఇవ్వాలి అని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అక్కడికి హీరో వచ్చి ఇదంతా విని ఏమంటాడంటే, నా వైఫ్, నా మనీ, నా ఆస్తి మొత్తం తనకే, సో మీరు మధ్యలోకి రామాకండి అని చెప్పి హీరో అయితే అంటాడు. అలాగే హీరోయిన్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరిని చూసి వీళ్ళిద్దరికైతే మండిపోతూ ఉంటుంది. దీనికి ఇంకా మండుతుంది. హీరోయిన్ స్నానం చేస్తుంటే అక్కడికి హీరో వస్తాడు. హీరో వచ్చి ఇంకా హీరోయిన్ ఏమో దాచుకుంటుంటే, ఇంకో నేను నీకు ఈ టవల్ ఇస్తానికే వచ్చాను, ఇంకా ఏం కాదులే అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ అనుకుంటుంది, నేను అనుకున్నంత చెడ్డోడేం కాదులే హీరోయిన్ అయితే హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ ఇంకో నర్సు వచ్చి ఏమంటుందంటే, నువ్వు ఇలా పెళ్లి చేసుకున్నావు కదా,
మాఫియా డాన్ని. తనే మన హాస్పిటల్కి చాలా మటుకు మనీ ఇచ్చి అలాగే పేషెంట్స్ని కూడా కాపాడింది తనే. తనలాంటి మంచోడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు, రియల్గా నువ్వు చాలా లక్కీ అని చెప్పేసి ఇక వీళ్ళందరూ అయితే అంటూ ఉంటారు హీరోయిన్తో. హీరోయిన్ ఇవన్నీ విని అయితే షాక్ అవుతుంది. హీరోయిన్ వర్క్ అయిపోయిందని చెప్పేసి బయటికి వెళ్తే ఇంకా షన్నేమో వచ్చి నువ్వు అసలు ఎందుకు వాడిని పెళ్లి చేసుకున్నావు, నాకు నువ్వు కావాలి రా మనం ఇద్దరం వెళ్ళిపోదామంటే అప్పుడు హీరోయిన్ నాకు పెళ్ళి అయ్యింది సో నన్ను మర్చిపో అని చెప్పేసి హీరోయిన్ అయితే అంటుంది. లేదు లేదు నువ్వు ఆ మాట మాకు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నాకు నువ్వు కావాలి అని చెప్పి షన్నేమో హీరోయిన్ దగ్గరికి వెళ్తుంటే ఇదంతా హీరో అయితే దూరం నుంచి చూస్తాడు. హీరోకి అయితే ఫుల్ మండిపోతుంది అనమాట. అందుకే నైట్ షన్ని బాగా కొట్టి ఏమంటాడంటే నేను చెప్పాను కదా నేను నా వైఫ్ నుంచి దూరంగా ఉండు అని నేను చెప్పాను కదా, అలాంటిది నువ్వు ఎందుకురా ఇలా చేసావు, ఈసారి మాత్రం నా వైఫ్ మీద నీ చెయ్య పడితే నీ చెయ్య నరికేస్తాను, అలాగే నీ తలకే కూడా నా చేతిలో ఉంటుంది, అది గుర్తు పెట్టుకో అని చెప్పి హీరో అయితే అంటాడు. హీరో ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. సో హీరోయిన్ నవ్వుతుంటే నీకు అంత సంతోషంగా ఉందా, ఓ వాడు నిన్ను పట్టుకున్నందుకు అంత ఇదిగా ఉందా నీకు, అంటే మీ ఇద్దరికి ఇష్టపడుతున్నావా, ఇంకా నువ్వు వాడిని మర్చిపోలేదా, ఇంకా వాడంటేనే ఇష్టమా అంటే ఈ అరుపులన్నీ విని వీరిద్దరూ అయితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా హీరోయిన్ ఫోర్స్ఫుల్ గా కిస్ చేస్తుంటే హీరోయిన్ అయితే గట్టిగా కొడుతుంది హీరోని. ఇంకా ఆ ప్రాసెస్ లోనే హీరోయిన్ చేతికి అయితే దెబ్బ తగులుతుందా. సో హీరోకి ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ ని గట్టిగా ఎత్తుకొని హాస్పిటల్ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళి ఇంకా హాస్పిటల్ అయితే జాయిన్ చేపిస్తాడు. ఇంకా హీరోయిన్ ఏమో లెగుస్తుంది అనమాట. లెగిసిన తర్వాత తన వాష్రూమ్కి వెళ్దాం అన్నా సరే బాడీ గార్డ్స్ అయితే ఒప్పుకోరు. సో హీరోయిన్ ఏమో నేను వెళ్ళాలి అన్నా సరే ఒప్పుకోరు. వాళ్ళ బాధ తొలగించుకుని ఒక చోటుకు వస్తే అక్కడ షన్ అయితే అడ్మిట్ అయి ఉంటాడు. సో హీరోయిన్కి అర్థమైపోతుంది ఇదంతా హీరోనే చేశాడు అని. హీరోయిన్ హీరోతో అంటుంది అసలు నీకు ఎంత డేర్ ఉంటే వాడిని అలా చేస్తావు, ఎందుకు అలా చేసావు వాడినేనంటే నీకు తెలుసు కదా నీ మీద ఎవరైనా చెయ్యేస్తే నేను ఊరుకోనని చెప్పి, అసలు వాడు ఎందుకు వెయ్యాలనంటే చెయ్యేస్తే చంపేస్తావా అని చెప్పి హీరోయిన్ అడిగితే నేను చంపేస్తానని చెప్పేసి అంటాడు. ఇంటికాడ చూపిస్తారు. ఇంకా మెయిడ్ వచ్చి హీరోయిన్ ఇలా తినట్లేదు అని చెప్పేసానంటే నేను చూసుకుంటానని చెప్పి హీరో అయితే హీరోయిన్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకు ఇంత మొండు పట్టు పట్టావు, ఎందుకు తినట్లేదు నువ్వు అని అంటే అప్పుడు హీరోయిన్ సరే నేను తింటాను తాగుతాను కానీ నువ్వు ఒకటి చేయాలి, అదేంటంటే వెళ్ళి షన్కి సారీ చెప్పు అనగానే అప్పుడు హీరో ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు నేను చెప్పను అని అంటాడు. కానీ తర్వాత హీరోయిన్ తినదు అని తెలిసి ఇంకా పిల్ల మాటలకు ఎవరైనా వింటాడు కదా, అది ఏ డాన్ అయినా సరే వినాల్సిందే. అందుకే హీరో వెళ్ళి షన్కి అయితే సారీ చెప్పి వాడికైతే మనీ ఇస్తాడా. ఇక ఈ షన్ను ఊరుకోడు. ఒకటైతే గ్లాస్ని అయితే హీరో మీద పగల కొడతాడనమాట. హీరోకి అయితే రక్తం వస్తుంది. హీరోయిన్ చెప్పిందనే నీకు సారీ చెప్పడానికి వచ్చాను కానీ నా సొంతంగా ఏం రాలేదని చెప్పి హీరో అంటాడు. ఇదంతా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ అయితే మొత్తం వింటూ ఉంటాడు. ఇంకేమనుకుంటాడంటే హీరో మంచోడే కానీ నేనే తప్పుగా అనుకుంటాడు. ఇంకా హీరోతో అయితే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ మాట్లాడతారు. ఏమని అంటే నువ్వు నిజంగా నా పిల్లని ప్రేమిస్తున్నావు కదా అని అంటే అవును అంకుల్ నేను బాగా ప్రేమిస్తున్నాను తన్నేనంటే సరే మరి నువ్వు రియల్గా ప్రేమించేటట్టయితే నేను ఈ పెళ్ళిని ఒప్పుకుంటున్నాను, అలాగే హీరోయిన్ మాత్రం ఫోర్స్ఫుల్ చేయమాకు లేకపోతే తన నేను ఎప్పటికీ ఇష్టపడదు అనగానే అవును అంకుల్ ఇంకా నేనైతే ఫోర్స్ చేయను, అలాగే ఇంకోటి ఏంటంటే తనకి ఇష్టమైతే ఉంటుంది నాతో, లేదంటే తనకి ఇష్టం లేకపోతే తను వెళ్ళిపోవచ్చు, తనకి నేను ఫ్రీడమ్ ఇస్తాను అని చెప్పి హీరో అయితే అంటాడు. ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కూడా సరే అని హీరోయిన్కి ఏమో మెయిడ్ వచ్చి సూప్ ఇస్తుంది అనమాట. ఆ సూప్ నా గురించి మా నాన్నే కదా చేసేది అంత ఇష్టంగా, అదేంటి సూప్ ఇక్కడ ఉంది ఏంటని వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న హీరోనే కష్టపడి చేశాడు నీ గురించి నన్ను అడిగాడు ఆ రెసిపీ, తనే కష్టపడి చేశాడు అని చెప్పి అనగానే ఇంకా హీరోయిన్కి అయితే హీరో మీద ప్రేమ పుడుతుంది అనమాట. హీరోయిన్ థ్యాంక్స్ చెప్దామని చెప్పి హీరో దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంకా దెబ్బనైతే చూస్తుంది. ఇదేంటి దెబ్బ అనగానే ఇంకా హీరోయిన్కి అయితే అర్థమవుతుంది అనమాట షన్నే కొట్టాడు అని. హీరోయిన్ అలా చూస్తుంటే ఇంకా హీరో ఏమో హీరోయిన్ని కిస్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ కూడా లవ్గానే కిస్ చేస్తుంది హీరోని. అలాగే వీళ్ళిద్దరు కూడా ఇష్టపడి ఇంటిమేట్ అయితే అవుతారు. ఇంకా హీరోయిన్ కూడా హీరో మీద లవ్ అయితే పుట్టేస్తుంది అనమాట. ఇంకా హీరోయిన్ కూడా హీరోని ఇష్టపడుతుంది. హీరో అంటాడు ఎలాగైతేనే నువ్వు నా ప్రేమలో పడిపోయావు, ఇంకా మన ఇద్దరం ఒకటైపోయాము, ఇంకా మనం పిల్లల గురించి ఆలోచించాలి అని చెప్పి హీరో అంటే అవునని హీరోయిన్ కూడా అంటుంది. షన్ అయితే హీరోయిన్ గురించి అక్కడికి వస్తే షన్ని బయటికి గింటేస్తూ ఉంటారు. సో ఇదంతా హీరో వాళ్ళ స్టెప్ మదర్ అయితే చూసి ఇంట్లోకి అయితే పిలిపిస్తుంది. నువ్వు హీరోయిన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని అంటే అవునా అని అంటాడు. సరే అయితే హీరోయిన్ పైన ఉంది సరే వెళ్ళి కలువు అనగానే ఇంకా హీరోయిన్తో అయితే షన్ మాట్లాడతాడు. హీరోయిన్ ఏమో నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది సో కాబట్టి నువ్వు నా నుంచి దూరంగా ఉండనంటే లేదు నాకు నువ్వు కావాలి అని చెప్పేసి ఇంకా ఫోర్స్ఫుల్ అయితే చేస్తూ ఉంటాడు. లేదు నాకు పెళ్ళి అయిపోయింది నాకు మా ఆయన అంటే ఇష్టం నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పి హీరోయిన్ అయితే నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు అసలు నీకేమైంది హీరోయిన్ అని అంటే నాకు మా ఆయన
అమ్మాయిని అంటేనే ఇష్టం అని చెప్పి పదే సార్లు హీరోయిన్ అయితే అంటుంది. ఇంకా హీరో వాళ్ళ స్టెప్ మదర్ అంటుంది, మీ వైఫ్ కంట్రోల్ బర్త్ పిల్స్ ని మింగుతుంది తెలుసా నీకు అని చెప్పి ఏమైతే అంటుంది. ఇంకా మందులు కూడా ఇస్తుంది. అలాగే తను నీతో పిల్లలు కనాలనుకోవట్లేదేమో. ఇంకోటి ఏంటంటే తన ఎక్స్ కూడా ఇక్కడికి వచ్చాడు, సో నువ్వు వెళ్ళి కావాలంటే చూడు అని చెప్పి వాళ్ళ స్టెప్ మదర్ అయితే అంటుంది. ఇంకా హీరో ఏమో వెళ్ళి గట్టిగా కొడతాడు షన్ని. హీరోయిన్ ఆగమంటుంది. హీరో అంటాడు, ఎందుకు నువ్వు వాడిని వెనకేసుకొస్తున్నావు పద్దాక, వాడంటే నీకు నిజంగానే ఇష్టమా, నువ్వు నన్ను ఎప్పుడు ప్రేమించలేదా, నేనంటే నీకు ఇష్టమా లేదా అని అంటే అప్పుడు హీరోయిన్, నేను చెప్పేది విను, నాకు నువ్వంటే ఇష్టమే అంటే లేదు నీకు నేనంటే ఇష్టం లేదా, అందుకే వాడి సైడ్ ఉంటున్నావు నువ్వు పద్దాక, వాడిని కొడుతుంటే సరే నువ్వు వచ్చి ఆపుతున్నావు, వాడంటే అంత ఇష్టమా నీకు, సరే ఇంకా నాకు అర్థమైంది, నేను ఎంత ట్రై చేసినా సరే నువ్వు నన్ను లవ్ చేయో, సో నువ్వు ఇంకా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి అనగానే ఇంకా హీరోయిన్కి కూడా కోపం వచ్చి, ఎందుకంటే హీరో తన మాటలు వినట్లేదు కదా, సో హీరోయిన్ కోపం వచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. హీరో నైట్ అనుకుంటాడు, నేను ఎంత లవ్ చేసినా సరే అది నన్ను లవ్వే చేయట్లేదు అని చెప్పి అనుకుంటాడు. హీరో వాళ్ళ సిస్టర్ వాళ్ళ కజిన్కి ఏమని చెప్తుందంటే, ఇప్పుడు హీరో ఒంటరిగా ఉన్నాడు, అలాగే వాళ్ళ వైఫ్ కూడా వెళ్ళిపోయింది తన ఇంటికి, సో నువ్వు వెళ్ళి తనని నివాసం చేసుకో అని చెప్పి హీరో వాళ్ళ సిస్టర్ అయితే అంటుంది. హీరో తాగుతూ ఉంటే అక్కడికి ఈ కజిన్ అయితే వెళ్తుంది. ఇంకా ఈ అమ్మాయి వెళ్ళి, నేను నీకు ఈరోజు నైట్ నేను నీ కంపెనీ ఇవ్వనా, ఎలాగో నీ వైఫ్ లేదు కదా, నేను నీతోనే ఉంటాను అని చెప్పి అమ్మాయి అంటుంటే ఇంకా హీరో ఏమో, లేదు నాకు నువ్వంటే ఇష్టం లేదు, నాకు నా హీరోయిన్ అంటేనే ఇష్టం, తను లేకపోతే నాకు ఎవరు వద్దు అని చెప్పేసి తిన్నైతే తోసేస్తాడు. ఇంకేమంటాడంటే, ఒకవేళ నేను పిల్లల్ని కన్నా సరే అది నేను హీరోయిన్తోనే కంటాను కానీ ఇంకెవరితోనూ కన్ను అనగానే హీరో మాటలు విని ఆ అమ్మాయి విసిగిపోయి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మార్నింగ్ అయితే వీళ్ళు స్టెప్ మదర్ ఉంటారు కదా, వీళ్ళిద్దరు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా హీరోయిన్ని ఆ రోజు కార్తో గుద్దిచ్చినా సరే తను ఎలా బతుకొచ్చింది మళ్ళీ, అయినా తనకి చాలా ఆయుష్ ఉందనుకుంటా అని చెప్పి వీళ్ళైతే అనుకుంటుంటే ఇదంతా హీరో వెనకాల నుంచి వింటాడు. అయితే నా పిల్లాన్ని చంపాలనుకున్నది మీరా అని చెప్పి హీరో షాక్ అవుతాడు. ఇంకా వీళ్ళకైతే పనిష్మెంట్ అయితే ఇస్తాడనమాట, అది కూడా స్టెప్ మదర్ స్టెప్ సిస్టర్ అని కూడా చూడకుండా. ఇంకా బాస్ మీరు ప్రారంభిస్తారా అంటే ఇంకా హీరో ఏమో, అయినా మీరు ఇలాంటి వాళ్ళు అనుకోలేదు, నా వైఫ్ మీ వల్ల నా నుంచి దూరం అయిపోయేది, ఇంకా ఇప్పుడు కూడా మీ వల్లే దూరం అయ్యింది, అసలు మీరు బతకడానికి వీల్లేదు అని చెప్పి హీరో ఇంకా ఆ బాడీ గార్డ్స్కి అయితే చెప్తారు వీళ్ళని చంపేయండి అని. ఇంకా కట్ చేస్తే హీరోయిన్ ఫాదర్ అయితే తన కొడుకు సమాధి దగ్గర అయితే ఉంటాడు. నిన్ను ఎవరు చంపారో కానీ వాళ్ళని మాత్రం వదిలిపెట్టను రా, నీ ఆత్మకి శాంతిని కలిగిస్తాను అని చెప్పి ఈయనైతే అంటూ ఉంటాడు అని స్మోక్ చేస్తానికైతే పక్కకైతే వెళ్తాడు. ఇంకా స్మోక్ చేస్తుంటే అక్కడికి ఎవరో వచ్చినట్టు అనిపిస్తుంది. అక్కడికైతే షన్ వస్తాడు. ఇంకా షన్ ఏమంటాడంటే, నువ్వు చనిపోతానికి కారణం నేనే కదా, అది కూడా ఆ రోజు నువ్వు నా దగ్గరికి వచ్చావు, అలాగే నీ గన్నుని నేను చూస్తుంటే నువ్వేమో ఇది రియల్ గన్ను ముట్టుకోవద్దు అని అన్నావు, కానీ నేను ముట్టుకున్నాను, తర్వాత ఇంకా ఆ గన్నే పట్టుకుని వేలాడుతున్నావు నువ్వు, నాకు ఒక్కసారి కూడా ఇవ్వట్లేదు ఆ గన్ను, ఎలాగో నీ మీద కూడా నాకు కక్ష ఉంది కాబట్టి నేను చంపేద్దామని చెప్పేసి అనుకుని అప్పుడు నేను చంపేశాను, నువ్వు నా వల్లే చనిపోయావురా, అలాగే అప్పుడు ఈ దెబ్బ కూడా తగిలింది అని చెప్పి షన్ అయితే అంటూ ఉంటాడు. ఇదంతా హీరోయిన్ వాళ్ళ ఫాదర్ని, రే నువ్వేనా నా కొడుకుని చంపింది ఎదవా, అసలు నిన్ను నమ్మాం కదరా మేము అని చెప్పి కొడుతుంటే అంకుల్ వినండి అంటాడు. కానీ ఇంకా ఈయనైతే కొడుతూనే ఉంటాడు తనని. అంకుల్ అది కాదు అంకుల్, నీ కొడుకు మీద నాకు కొంచెం కోపం వచ్చింది అందుకే చంపేశాను, అదేమన్నా తప్ప ఏంటి అని వీడైతే పిచ్చ నా కొడుకులా వాగుతూ ఉంటాడు. అక్కడి నుంచి పరిగెత్తి ఇంకా ఈయనైతే గట్టిగా కొడతాడు రాయితో వెనకాల, సో ఈయన చనిపోతాడు. షన్ ఇలా ఎందుకు చేశారంటే ఈయన నిజం చెప్తే హీరోయిన్ తనకు దూరం అయిపోతుంది. అలాగే షన్ వాళ్ళ అమ్మ ముందులో సీక్రెట్ చెప్పేస్తాననింది కదా, ఆ సీక్రెట్ కూడా వాళ్ళ అన్నయ్య చెప్పింది వీడే అని చెప్పి ఆ సీక్రెట్ చెప్తాననింది. సరే కానీ మీకు గుర్తుందా, అది మళ్ళీ గుర్తు చేస్తున్నానే ఏమనుకోకండి. ఇంకా హీరోయిన్ ఏమో ఇంకా వాళ్ళ నాన్న చనిపోతుంది చూస్తుందా. ఇక షన్ ఏమంటాడంటే, ఇదంతా చేసింది హీరోనే, నువ్వు హీరోని వదిలేసావు కదా అందుకే ఇలా చేశాడు, సో నేను చెప్పింది విను, మన ఇద్దరం కలిసి హీరోని ఎలాగైనా నాశనం చేద్దాం అనగానే ఇంకా హీరోయిన్ కూడా నమ్మేసి సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. హీరో బాధలో ఉంటే హీరోకి షన్ అయితే కాల్ చేసి, నీ పెళ్ళం నా దగ్గర ఉంది, తన నీకు కావాలంటే నా దగ్గర రా అంటే, రే ఇంకా అబద్ధాలు ఆపు అని అంటే, నువ్వు నమ్మవా, ఇంకో కావాలంటే నీ వైఫే మాట్లాడుతుంది చూడు అని చెప్పానంగానే ఇంకా హీరోయిన్కి ఫోన్ ఇస్తే
హీరో రా త్వరగా రా నా దగ్గరికి అని చెప్పేసి అంటుంది. హీరో కూడా వెళ్తాడు. కానీ షన్ ఏమంటాడంటే, నీ బాడీ గార్డ్స్‌ని గాని, పోలీసుని గాని ఎవరిని తీసుకురాకుండా నువ్వే ఒంటరిగా రా అంటాడు. ఇంక హీరో కూడా సరే అని చెప్పి వెళ్తాడు. హీరో అక్కడికి వెళ్ళంగానే ఇంక హీరోయిన్ ఏమో గన్ పెడుతుందన్నమాట. పెట్టి నువ్వు అసలు మా నాన్న ఎందుకు చంపావు? నీకేంటంత కక్ష అని అడుగుతుంటే నేనేం చేయలేదని చెప్పి హీరో అంటూ ఉంటాడు. నిజంగా మీ నాన్న చంపింది హీరోనే చంపించేశాడు మీ నాన్న అని చెప్పి షన్ అయితే చెప్తూ ఉంటాడు. హీరోకి అసలు ఏం అర్థం కాదు వీళ్ళేం మాట్లాడుతున్నాడు. ఇంకా షన్ వచ్చి వీణైతే గట్టిగా కొడుతూ ఉంటాడు హీరోని. హీరోయిన్ ఏమో ఆపమంటుంది. షన్ అంటాడు, ఓసే నీకు తెలియదు ఒకటి చెప్పనా, మీ అన్నని మీ నాన్నని చంపింది నేను, అలాగే ఇప్పుడు నీ హస్బెండ్ ని కూడా చంపబోయేది కూడా నేనే అని చెప్పి షన్ అంటాడు. అదేంటి ఏం మాట్లాడుతున్నావు, నిజంగా నువ్వే చంపావా అని అంటే, నేనే చంపాను. నమ్మలేకపోతున్నావా ఏంటి, కావాలంటే ఇప్పుడు వీడిని కూడా షూట్ చేస్తాను చూడు అనగానే హీరోయిన్ అయితే బాగా షాక్ అయిపోతుంది వాడి మాటలకి. ఫస్ట్ నిన్ను చంపనా హీరోని చంపనా, సరే హీరోనే అడుగుదాం, హీరో దీన్ని చంపనా నిన్ను చంపనా చెప్పమ్మా అనగానే హీరో ఏమో వచ్చి వాడినైతే కింద పడేస్తాడు. వీళ్ళకైతే ఫైట్ జరుగుతుంది. అక్కడికే పోలీసులు అయితే వస్తారు. ఆ టైంలో పోలీసులు వచ్చంగానే ఇంకా షన్ అయితే అక్కడ ఉండిపోతాడు. హీరో అడుగుతాడు, నీకేం కాలేదు కదమ్మా, నీకేమైనా అయ్యిందా అని అంటే ఇంకా గన్ సౌండ్ అయితే వెనకాల నుంచి వస్తుంది. సో గన్ సౌండ్ ఎవరిదని చూస్తే హీరోకి తగిలిందేమో అనుకుంటే హీరోని కాలుద్దాం అనుకుంటే వెనకాల నుంచి పోలీస్ అయితే కాలుస్తాడు అన్నమాట షన్ని. ఇంకా వీళ్ళిద్దరూ అయితే హక్ చేసుకుంటారు. మనకు ఒక 6 years తర్వాత అయితే చూపిస్తారు. 6 years తర్వాత ఇంకా ఇక్కడ ఒక పిల్లోని చూపిస్తారు. ఈ బాబు ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి, ఇంకో చూడు ఈ గన్ను తీసుకో, అలాగే నీకు ఒక చాక్లెట్ కూడా ఇస్తాను, నన్ను లవ్ చెయ్యి, అలాగే పెద్ద అయిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఈ బాబు అయితే చెప్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మేమో, ఏంటి నాన్న ఎవరు కొడుకువి, అలాగే ఇలా ప్రపోజ్ చేస్తావేంటి వచ్చి, ఆ పాప మామ అయితే అంటుంది అలాగా. ఈ బాబు అయితే చాక్లెట్స్ అన్నీ ఇస్తాడు. ఆ బాబు ఎవరో కాదు, మన హీరోయిన్ కొడుకే. హీరోయిన్ అంటుంది వాడి చేతిలో గన్ చూసి, నేను ఆల్రెడీ నీకు చెప్పాను నా కొడుకు చేతిలో గన్స్ ఉండకూడదు అని చెప్పి, కానీ నువ్వేంటి ఇలా చేస్తున్నావు, తండ్రి ఎలా ఉంటే కొడుకు కూడా అలాగే ఉంటాడు కదా అని అంటే, అప్పుడు హీరో, అయినా వాడు గన్స్ పట్టుకుంటే ఇప్పుడేంటి, నేను ఒక మాఫియా డాన్నే కాబట్టి, సో అందుకే నువ్వు నా మాయలో పడిపోయావు కదా, అలాగే నన్ను కూడా లవ్ చేసావు కదా, అది నువ్వు మర్చిపోయావా అని అంటే హీరోయిన్ ఏమో సిగ్గుపడుతూ ఉంటుంది. అలాగే వీళ్ళిద్దరు కిస్ చేసుకోబోతుంటే అక్కడ వాళ్ళ బాబు ఉంటాడు కదా, బాబునైతే ఎత్తుకొని అక్కడి నుంచి అయితే తీసుకువెళ్తూ ఉంటారు. ఇంకా నేను చూస్తాను ఇలాంటి చిన్నపిల్లలు చూడకూడదు అని చెప్పి బాడీ గార్డ్ అంటారు. అండ్ అలాగే ఇక్కడతో అయితే ఈ మూవీ ఎండ్ అవుతుంది, అది హ్యాపీ మూమెంట్స్తో. సో మీకు ఈ మూవీ నచ్చితే కానీ నచ్చింది అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి టైప్స్లోనే కావాలి అంటే మాకు ఇలాంటి టైప్స్లోనే కావాలని కూడా చెప్పండి. నేను కూడా మాఫియా స్టోరీ చెప్పడానికి కూడా ట్రై చేస్తానన్నమాట. సో బాయ్ గైస్.